ఈరోజు వీడియోలో కుతుబ్ షాహీలను గురించి తెలుసుకుందాము. ఒకటి, క్రీస్తు శకం 1512లో గోల్కొండ కేంద్రంగా కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించిన వారు. ఒకటి, సుల్తాన్ కులీ కుతుబ్ షా. రెండు, మాలిక్ మహమ్మద్. మూడు, ఇబ్రహీం కులీ కుతుబ్ షా. నాలుగు, అబ్దుల్లా కుతుబ్ షా. ఆన్సర్ సుల్తాన్ కులీ కుతుబ్ షా. సుల్తాన్ కులీ కుతుబ్ షా పర్షియా హమ్దం రాజవంశానికి చెందిన కారాకునిల్ నల్లగొర్రె తెగకు చెందినవాడు. అయితే ఎవరి చేతిలో ఓడిపోయి భారతదేశానికి వచ్చాడు? ఆకునేన్ తెల్లగొర్రె. రెండు, కుయునులు. మూడు, శకులు. నాలుగు, కుషానులు. ఆన్సర్ ఆకునేన్ తెల్లగొర్రె. సుల్తాన్ కులీ కుతుబ్ షా ఏ బహమనీ సుల్తాన్కు సుల్తాన్ అంగరక్షక దళంలో సైనికుడిగా చేరాడు? ఒకటి, కలీముల్లా. రెండు, మూడవ మహమ్మద్ షా. మూడు, ఫిరోజ్ షా బహమనీ. నాలుగు, రెండవ మహమ్మద్ షా. ఆన్సర్ మూడవ మహమ్మద్ షా. గోల్కొండ దుర్గాన్ని మహమ్మద్ నగర్ అని పేరు పెట్టిన సుల్తాన్ ఎవరు? ఒకటి, సుల్తాన్ కులీ కుతుబ్ షా. రెండు, మహమ్మద్ కులీ కుతుబ్ షా. మూడు, అబ్దుల్లా కుతుబ్ షా. నాలుగు, అబుల్ హసన్. నాలుగు, ఆన్సర్ సుల్తాన్ కులీ కుతుబ్ షా. బడే మాలిక్ కుతుబ్ ఉల్ ముల్క్ అనే బిరుదులు గల కుతుబ్ షాహీ సుల్తాన్ ఎవరు? ఒకటి, సుల్తాన్ కులీ కుతుబ్ షా. రెండు, జంషీద్. మూడు, మహమ్మద్ కుతుబ్ షా. నాలుగు, అబ్దుల్లా కుతుబ్ షా. ఆన్సర్ సుల్తాన్ కులీ కుతుబ్ షా. సుల్తాన్ కులీ కుతుబ్ షాకు కుతుబ్ ఉల్ ముల్క్ అనే బిరుదునిచ్చిన బహమనీ సుల్తాన్ ఎవరు? ఒకటి, అల్లావుద్దీన్ హసన్ గంగు బహమనీ. రెండు, మొదటి మహమ్మద్ షా. మూడు, ఫిరోజ్ షా బహమనీ. నాలుగు, మూడవ మహమ్మద్ షా. ఆన్సర్ మూడవ మహమ్మద్ షా. సుల్తాన్ కులీ కుతుబ్ షా పరిపాలనా కాలము ఏది? ఒకటి, క్రీస్తు శకం 1512 1543. రెండు, క్రీస్తు శకం 1512 1545. మూడు, క్రీస్తు శకం 1512 1550. నాలుగు, క్రీస్తు శకం 1512 1552. ఆన్సర్ క్రీస్తు శకం 1512 1543. సుల్తాన్ కులీ కుతుబ్ షాకు సమకాలికుడైన మొఘల్ చక్రవర్తులు ఎవరు? ఒకటి, బాబర్. రెండు, హుమాయూన్. మూడు, అక్బర్. నాలుగు, 1 2. ఆన్సర్ 1 2. సుల్తాన్ కులీ కుతుబ్ షా అచ్యుతరాయలు సేనలను ఓడించి ఏ ఏ కోటలను స్వాధీనం చేసుకొని అతనితో సంధి చేసుకున్నాడు? ఒకటి, కొండవీడు. రెండు, కొండపల్లి. మూడు, పానగల్లు. నాలుగు, 1 2. ఆన్సర్ 1 2. క్రీస్తు శకం 1543లో సుల్తాన్ కులీ కుతుబ్ షాను హతమార్చి అధికారంలోకి వచ్చిన అతని కుమారుడెవరు? ఒకటి, జంషీద్. రెండు, ఇబ్రహీం కుతుబ్ షా. మూడు, మహమ్మద్ కులీ కుతుబ్ షా. నాలుగు, అబ్దుల్లా కుతుబ్ షా. ఆన్సర్ జంషీద్. జంషీద్కు భయపడి హంపి విజయనగర రాజుల ఆశ్రయం పొందిన కుతుబ్ షాహీ సుల్తాన్ ఎవరు? ఒకటి, ఇబ్రహీం కుతుబ్ షా. రెండు, మహమ్మద్ కుతుబ్ షా. మూడు, అబ్దుల్లా కుతుబ్ షా. నాలుగు, అబుల్ హసన్ తానీ షా. ఆన్సర్ ఇబ్రహీం కుతుబ్ షా. ఇబ్రహీం కుతుబ్ షా వివాహం చేసుకున్న హిందూ యువతి ఎవరు? ఒకటి, భగీరథి. రెండు, భాగమతి. మూడు, సూరమాంబ. నాలుగు, మల్లమాంబ. ఆన్సర్ భగీరథి. షా బిరుదును ధరించిన మొదటి పాలకుడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా పరిపాలనా కాలం ఏది? ఒకటి, క్రీస్తు శకం 1550 1580. రెండు, క్రీస్తు శకం 1550 1575. మూడు, క్రీస్తు శకం 1550 1570. నాలుగు, క్రీస్తు శకం 1550 1572. ఆన్సర్ క్రీస్తు శకం 1550 1580. మల్కీబరాముడని ఏ గోల్కొండ సుల్తానులు తెలుగు కవులు
కీర్తించారు. 1 ఇబ్రహీం కులీ కుతుబ్ షా, 2 మహమ్మద్ కులీ కుతుబ్ షా, 3 అబ్దుల్లా కుతుబ్ షా, 4 అబుల్ హసన్ తానీ షా. ఆన్సర్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా. క్రీస్తు శకం 1565లో జరిగిన తల్లికోట యుద్ధంలో ప్రముఖ పాత్ర వహించిన వారు. 1 ఇబ్రహీం కులీ కుతుబ్ షా, 2 మహమ్మద్ కులీ కుతుబ్ షా, 3 అబ్దుల్లా కుతుబ్ షా, 4 హుసేన్ నిజాం షా. ఆన్సర్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా. గూఢాచార వ్యవస్థను ప్రవేశపెట్టి హుసేన్ సాగర్ లేక ట్యాంక్ బండ చెరువును త్రవ్వించిన వారు. 1 మహమ్మద్ అదిల్ షా, 2 ఇబ్రహీం కులీ కుతుబ్ షా, 3 మహమ్మద్ కులీ కుతుబ్ షా, 4 అబ్దుల్లా కుతుబ్ షా. ఆన్సర్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా. దక్కన్ ఉర్దూ అను మాండలిక ఉర్దూ భాషాభివృద్ధికి తోడ్పడి మూసీ నదిపై పురాణపుల్ వంతెనను నిర్మించిన వారు. 1 సుల్తాన్ కులీ కుతుబ్ షా, 2 జంషీద్, 3 ఇబ్రహీం కులీ కుతుబ్ షా, 4 అబ్దుల్లా కుతుబ్ షా. ఆన్సర్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఎవరి కాలంలో గోల్కొండ రెండవ ఈజిప్టుగా పేరు పొందింది? 1 ఇబ్రహీం కులీ కుతుబ్ షా, 2 మహమ్మద్ కులీ కుతుబ్ షా, 3 మహమ్మద్ కుతుబ్ షా, 4 అబ్దుల్లా కుతుబ్ షా. ఆన్సర్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ప్రథమ అచ్చ తెలుగు కావ్యమైన యయాతి చరిత్రను రచించిన పొన్నెగంటి తెలంగాణార్యుడు, సుగ్రీవ విజయం రచించిన కందుకూరి రుద్రకవి ఏ కుతుబ్ షాహీ సుల్తాన్ ఆస్థానంలో ఉండినారు? 1 ఇబ్రహీం కులీ కుతుబ్ షా, 2 మహమ్మద్ కులీ కుతుబ్ షా, 3 అబ్దుల్లా కుతుబ్ షా, 4 అబుల్ హసన్ తానీ షా. ఆన్సర్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఇబ్రహీం కులీ కుతుబ్ షా తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన వారు. 1 మహమ్మద్ కులీ కుతుబ్ షా, 2 మహమ్మద్ కుతుబ్ షా, 3 అబ్దుల్లా కుతుబ్ షా, 4 అబుల్ హసన్ తానీ షా. ఆన్సర్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. మహమ్మద్ కుతుబ్ షా విషయంలో సరికానిది ఏది? 1 తన ప్రేయసి భాగమతి పేరు మీదుగా హైదరాబాద్ భాగ్యనగరము మూసీ నది ఒడ్డున నిర్మించాడు. 2 ప్లేగు వ్యాధి నిర్మూలనకు సూచికగా చార్మినార్ నిర్మించాడు. 3 క్రీస్తు శకం 1605లో డచ్ వారికి, క్రీస్తు శకం 1611లో బ్రిటిష్ వారికి మచిలీపట్నం వద్ద వర్తక కేంద్రం ఏర్పాటుకు అనుమతినిచ్చాడు. 4 ఇతని కాలంలోనే కంచర్ల గోపన్న భద్రాచల రామాలయాన్ని నిర్మించాడు. ఆన్సర్ 4 ఇతని కాలంలోనే కంచర్ల గోపన్న భద్రాచల రామాలయాన్ని నిర్మించాడు. గోల్కొండ నుంచి రాజధానిని హైదరాబాదుకు మార్చిన వారు. 1 అబ్దుల్లా కుతుబ్ షా, 2 మహమ్మద్ కుతుబ్ షా, 3 అబుల్ హసన్ తానీ షా, 4 మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఆన్సర్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. మసూద్ బేగ్ అనే రాయబారిని అక్బర్ ఏ గోల్కొండ సుల్తాన్ ఆస్థానానికి పంపించాడు? 1 మహమ్మద్ కులీ కుతుబ్ షా, 2 అబ్దుల్లా కుతుబ్ షా, 3 అబుల్ హసన్ తానీ షా, 4 మహమ్మద్ కుతుబ్ షా. ఆన్సర్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. అక్బర్ సార్వభౌమాధికారాన్ని అంగీకరించని మహమ్మద్ కులీ కుతుబ్ షా పరిపాలనా కాలం ఏది? 1 క్రీస్తు శకం 1580 1612, 2 క్రీస్తు శకం 1580 1610, 3 క్రీస్తు శకం 1580 1608, 4 క్రీస్తు శకం 1580 1620. ఆన్సర్ క్రీస్తు శకం 1580 1612. చార్మినార్ రూపశిల్పి ఎవరు? 1 మీర్ మునిం హస్తరాబాద్, 2 మసూద్ బేగ్, 3 బదౌని, 4 అబ్దుల్ రజాక్. ఆన్సర్ మీర్ మునిం హస్తరాబాద్. వైజయంతి విలాసం అనే గ్రంథాన్ని రచించిన సారంగు తమ్మయ్య ఎవరి ఆస్థానంలోని కవి? 1 మహమ్మద్ కులీ కుతుబ్ షా, 2 మహమ్మద్ కుతుబ్ షా, 3 అబ్దుల్లా కుతుబ్ షా, 4 అబుల్ హసన్ తానీ షా.
ఆన్సర్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. మహమ్మద్ కులీ కుతుబ్ షా అనంతరం క్రీస్తు శకం 16, 12, 16, 26 మధ్య పరిపాలించిన వారు ఎవరు? 1 మహమ్మద్ కుతుబ్ షా, 2 అబ్దుల్లా కుతుబ్ షా, 3 అబుల్ హసన్ తానీ షా, 4 మీర్ జుమ్లా. ఆన్సర్ మహమ్మద్ కుతుబ్ షా. మొఘల్ సేనాని మహబ్బత్ ఖాన్ చేతిలో ఓడిపోయిన గోల్కొండ సుల్తాన్ ఎవరు? 1 మహమ్మద్ కుతుబ్ షా, 2 అబ్దుల్లా కుతుబ్ షా, 3 జంషీద్, 4 అబుల్ హసన్ తానీ షా. ఆన్సర్ మహమ్మద్ కుతుబ్ షా. క్రీస్తు శకం 16, 14లో పర్షియా రాయబారి మీర్ జైనుల్ అబిదీన్ ఏ గోల్కొండ సుల్తాన్ ఆస్థానాన్ని సందర్శించాడు? 1 మహమ్మద్ కులీ కుతుబ్ షా, 2 అబ్దుల్లా కుతుబ్ షా, 3 అబుల్ హసన్ తానీ షా, 4 మాలిక్ అంబర్. ఆన్సర్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. మహమ్మద్ కుతుబ్ షాకు సమకాలికుడైన మొఘల్ చక్రవర్తి ఎవరు? 1 అక్బర్, 2 జహంగీర్, 3 షాజహాన్, 4 ఔరంగజేబ్. ఆన్సర్ జహంగీర్. మక్కా మసీదు నిర్మాణాన్ని ప్రారంభించినది మహమ్మద్ కుతుబ్ షా అయితే దానిని పూర్తి చేసిన వారు ఎవరు? 1 అక్బర్, 2 అబ్దుల్లా కుతుబ్ షా, 3 ఔరంగజేబు, 4 షాజహాన్. ఆన్సర్ ఔరంగజేబు. మహమ్మద్ కుతుబ్ షా అనంతరం అధికారంలోకి వచ్చిన అబ్దుల్లా కుతుబ్ షా పరిపాలనా కాలం ఏది? క్రీస్తు శకం 16, 26, 1670, 2 క్రీస్తు శకం 16, 26, 1672, 3 క్రీస్తు శకం 16, 26, 1675, 4 క్రీస్తు శకం 16, 26, 1680. ఆన్సర్ క్రీస్తు శకం 16, 26, 1672. క్రీస్తు శకం 1636లో అబ్దుల్లా కుతుబ్ షాహీని ఓడించిన మొఘల్ దక్కన్ వైస్రాయ్ ఎవరు? 1 మసూద్ బేగ్, 2 మహబ్బత్ ఖాన్, 3 దావర్ బక్షి, 4 ఔరంగజేబ్. ఆన్సర్ ఔరంగజేబు. క్రీస్తు శకం 1636లో షియా మత సాంప్రదాయాన్ని వీడి సున్నీ మత సాంప్రదాయాన్ని స్వీకరించిన గోల్కొండ సుల్తాన్ ఎవరు? 1 జంషీద్, 2 అబ్దుల్లా కుతుబ్ షా, 3 అబుల్ హసన్ తానీ షా, ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఆన్సర్ అబ్దుల్లా కుతుబ్ షా. క్రీస్తు శకము 1669లో ఫ్రెంచ్ వారికి, క్రీస్తు శకం 1670లో పోర్చుగీస్ వారికి ఆంధ్రదేశంలో వ్యాపార అనుమతి ఇచ్చినవారు? 1 అబ్దుల్లా కుతుబ్ షా, 2 మొహమ్మద్ సయ్యద్, 3 అబుల్ హసన్ తానీ షా, 4 అబ్దుల్ లతీఫ్. ఆన్సర్ అబ్దుల్ కుతుబ్ షా. ఆంగ్లేయులు గోల్కొండలో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకొనుటకు బంగారు ఫర్మానాలు జారీ చేసిన వారు? 1 అబ్దుల్లా కుతుబ్ షా, 2 మొహమ్మద్ కుతుబ్ షా, 3 ఇబ్రహీం కుతుబ్ షా, 4 జంషీద్. ఆన్సర్ అబ్దుల్లా కుతుబ్ షా. అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో కోహినూర్ వజ్రం సత్తెనపల్లిలోని కొల్లూరు గనిలో లభించిందని ఎవరి రచనల ద్వారా తెలుస్తుంది? 1 ట్రావెర్నియర్, 2 హిప్పన్, 3 విఏ స్మిత్, 4 కర్నల్ టాడ్. ఆన్సర్ ట్రావెర్నియర్. కోహినూర్ వజ్రాన్ని మొఘల్ చక్రవర్తి షాజహాన్కు బహుమతిగా ఇచ్చిన అబ్దుల్లా కుతుబ్ షా మంత్రి ఎవరు? 1 మీర్ జుమ్లా, మహమ్మద్ సయ్యద్, 2 మాలిక్ అంబర్, 3 బదౌని, 4 మహమ్మద్ జైసీ. ఆన్సర్ మీర్ జుమ్లా మహమ్మద్ సయ్యద్. మొవ్వగోపాల పదాలు రచించిన క్షేత్రయ్య ఏ గోల్కొండ సుల్తాన్ ఆస్థానాన్ని సందర్శించాడు? 1 మహమ్మద్ కులీ కుతుబ్ షా, 2 మహమ్మద్ కుతుబ్ షా, 3 అబ్దుల్లా కుతుబ్ షా, 4 అబుల్ హసన్ తానీ షా. ఆన్సర్ అబ్దుల్లా కుతుబ్ షా. తన తల్లి పేర హయత్ నగర్ పట్టణాన్ని నిర్మించిన గోల్కొండ పాలకుడు ఎవరు? 1 అబ్దుల్లా కుతుబ్ షా, 2 అబ్దుల్ హసన్ తానీ షా, 3 మహమ్మద్ కులీ కుతుబ్ షా, 4 ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఆన్సర్ అబ్దుల్లా కుతుబ్ షా.
అబ్దుల్లా కుతుబ్ షా అనంతరం అధికారాన్ని చేపట్టిన అతని అల్లుడు అబుల్ హసన్ తానీషా పరిపాలనా కాలం ఏది? 1 క్రీస్తు శకం 1672 1680, 2 క్రీస్తు శకం 1672 1687, 3 క్రీస్తు శకం 1672 1690, 4 క్రీస్తు శకం 1672 1692. ఆన్సర్ 1672 1687. అబుల్ హసన్ తానీషా మాదన్న ఆర్థిక మంత్రి, అక్కన్నను సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించాడు. మాదన్న ప్రోత్సాహంతో 1676లో గోల్కొండ రాజ్యాన్ని సందర్శించిన మరాఠా రాజు ఎవరు? 1 శివాజీ, 2 శంభూజీ, 3 రాజారాం, 4 రెండవ శంభూజీ. ఆన్సర్ శివాజీ. కంచర్ల గోపన్న నేలకొండలపల్లి తహసీల్దారుగా ఉండి ప్రభుత్వ సొమ్ముతో భద్రాచలంలో రామాలయాన్ని ఏ గోల్కొండ సుల్తాన్ కాలంలో నిర్మించాడు? 1 మహమ్మద్ కులీ కుతుబ్ షా, 2 ఇబ్రహీం కులీ కుతుబ్ షా, 3 అబ్దుల్లా కుతుబ్ షా, 4 అబుల్ హసన్ తానీషా. ఆన్సర్ అబుల్ హసన్ తానీషా. దాశరథి శతకాన్ని రచించిన భక్త రామదాసు అసలు పేరేమి? 1 కంచర్ల గోపన్న, 2 యాగన్న, 3 వెంకటరమణ, 4 తిరుమలేశుడు. ఆన్సర్ కంచర్ల గోపన్న. క్రీస్తు శకం 1687లో ఔరంగజేబు గోల్కొండను ఆక్రమించుకొని అబుల్ హసన్ తానీషాను బందీగా పట్టుకొని ఏ కోటలో నిర్బంధించాడు? 1 కలింజర్ కోట, 2 చునార్ కోట, 3 దౌలతాబాద్ కోట, 4 బీదర్ కోట. ఆన్సర్ దౌలతాబాద్ కోట. ఔరంగజేబు ఎవరికి లంచమిచ్చి గోల్కొండ తూర్పు ద్వారాలు తెరిపించుకొని కోటలో ప్రవేశించాడు? 1 జాఫర్ ఖాన్, 2 దౌలత్ ఖాన్, 3 అబ్దుల్లా ఖాన్ పానీ, 4 ఖుస్రో ఖాన్. ఆన్సర్ అబ్దుల్లా ఖాన్ పానీ. గోల్కొండ కోటను ఔరంగజేబు ఆక్రమించుకునే సందర్భంలో అతనితో వీరోచితంగా పోరాడిన గోల్కొండ సేనాని ఎవరు? 1 అబ్దుల్ రజాక్ లారీ, 2 దౌలత్ ఖాన్, 3 గులాం ఖాన్, 4 ఇబ్రహీం ఖాన్. ఆన్సర్ అబ్దుల్ రజాక్ లారీ. మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో లైలా మజ్ను అనే ప్రసిద్ధ రచన చేసిన ఉర్దూ కవి మీర్జా మహమ్మద్ అమీన్కు గల ఇతర పేర్లు ఏవి? 1 వజీ మహమ్మద్, 2 వజాహే, 3 గవానీ, 4 1 2. ఆన్సర్ 1 2. తెలుగులో చాటువులు చెప్పిన సుల్తాన్ ఎవరు? 1 సుల్తాన్ కులీ కుతుబ్ షా, 2 ఇబ్రహీం కులీ కుతుబ్ షా, 3 అబ్దుల్లా కుతుబ్ షా, 4 మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఆన్సర్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. తెలుగు భాషలో తొలి యక్షగానంగా పేరు పొందిన గ్రంథం ఏది? 1 యయాతి చరిత్ర, 2 సుగ్రీవ విజయం, 3 సారంగధర చరిత్ర, 4 సౌరభ చరిత్ర. ఆన్సర్ సుగ్రీవ విజయం.